అలిపిరి సమీపంలో చిరుత సంచారం భక్తులను ఆందోళనకు గురిచేసింది. వేదిక్ యూనివర్సిటీ వద్ద రోడ్డు దాడుతున్న చిరుతను టూ వీలర్పై వెళ్తున్న టీటీడీ ఉద్యోగి విజయ్ కుమార్ చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి తీవ్ర గాయాల పాలయ్యాడు. విజయ్ కుమార్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆ మార్గంలో వెళ్లే ప్రజలు భయపడుతున్నారు. సమాచారం తెలుసుకున్న అటవీ, టీటీడీ సిబ్బంది స్థానికులను అప్రమత్తం చేశారు. ప్రమాద వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, చిరుతను చూసి అక్కడ టీటీడీ ఉద్యోగి భయపడి డివైడర్ను ఢీకొట్టినట్లుగా తెలుస్తూ ఉంది కదా, ఏంటి వివరాలు? ఈ చిరుత కదలికలకు సంబంధించి గతంలోనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం కూడా ఇచ్చినట్లు చెప్తా ఉన్నారు, ఏంటి వివరాలు? మొత్తం మీద చిరుత పట్టపగలు తిరుగుతా ఉండేటువంటి విషయము ఇక్కడ విద్యార్థులను కావచ్చు, అలాగే ఈ మార్గంలో తరచూ ప్రయాణం చేసే వాడిని తీవ్రంగా కలిచివేస్తా ఉంది, భయభ్రాంతికి గురి చేస్తా ఉంది. ఈ క్రమంలో ఈ రోజు తిరుమలలో అశ్విని హాస్పిటల్లో డ్యూటీ చేస్తాడు అతను. మునికుమార్ అనే వ్యక్తి డ్యూటీ చేసుకున్న తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆయనకి సైన్స్ సెంటర్ దగ్గర వెహికల్ కి అడ్డంగా తన టూ వీలర్ కి ఎదురుగా సడన్ గా ఇటు చిరుత రావడంతో భయభ్రాంతులకు గురై అతను డివైడర్ కు ఢీకొట్టడం జరిగింది. ఇమీడియట్ గా అతన్ని వెనకాల వస్తున్నటువంటి వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు. అతని పరిస్థితి కొంత సీరియస్ గా ఉండడంతో మొదట రుయాక్ తీసుకెళ్లి అక్కడి నుంచి సిమ్స్ హాస్పిటల్ కు ప్రస్తుతానికి సిమ్స్ లో అడ్మిట్ అయి ఉన్నాడు. గతంలో కూడా చిరుత వేదిక్ యూనివర్సిటీ కావచ్చు, అలాగే చుట్టూ మొత్తం సైన్స్ సెంటర్ ఎదురుకుండా మొత్తం 7 యూనివర్సిటీలు ఉన్నాయి. 7 యూనివర్సిటీలో కూడా ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, వేదిక్ యూనివర్సిటీ కావచ్చు, ఇలా అన్ని యూనివర్సిటీలో కూడా తిరుగుతుంటే అక్కడుండే విద్యార్థులు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు అయితే ఏకంగా హాస్టల్స్ కి ఒక నోటీస్ పెట్టి రాత్రి 7:30-8 తర్వాత బయటకు రావద్దని చెప్పే పరిస్థితి ఉంది. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు దాన్ని బంధించడానికి కానీ ఏ చర్యలు తీసుకుపోవడం అనేక విమర్శలకు దారితీస్తా ఉన్నవి. థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Otherwise,